జగన్నాథం గారు, మీ అమ్మాయి గురించి చెబితే మీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు భాస్కర్రావు. ఓ, సత్తి పెళ్లి విషయమా అని క్షణం తర్వాత, నిజం చెప్పాలంటే ఇంతవరకు ఆ విషయం గురించి నేనేం ఆలోచించలేదండి. అయితే ఇంకా ఆలోచించవలసిన విషయం వచ్చిందేమో అనిపిస్తుంది ఇప్పుడు నవ్వుతూ అన్నాడు ఆదిశేషయ్య గారు. ఆడపిల్ల అన్నాక ఇవాళ కాకపోతే రేపైనా ఈ సంప్రదింపులు ఆలోచనలు తప్పవు కదండి అన్నాడు భాస్కర్రావు కూడా నవ్వుతూనే. మీరన్నది నిజమే, కానీ సత్య ఏమంటుందో ఈ విషయం కదిలిస్తే. అంటే తల్లిపోయిన దగ్గర నుంచి కాస్త గారాబంగా పెరిగింది. ఇంతవరకు బాధ్యత తెలియకుండా ఆడుతూ పాడుతూ ఉంది. పెళ్లి మాటలు మొదటిసారిగా చెప్పాలివాళ అన్నాడు ఆదిశేషయ్య. నేను ఆఫీసు పని మీద కూడా వచ్చాను ఇక్కడికి. ఎల్లుండి దాకా ఉంటాను. ఆ అబ్బాయి కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి మీరు ఆ అమ్మాయితో ఏ విషయం మాట్లాడిన తర్వాత కలుస్తాను. వీలైతే ఆ పెళ్లి చూపుల తతంగం ఇక్కడే జరిపించేయొచ్చు అన్నాడు భాస్కర్రావు. మీరు ఎక్కడ దిగారు అని అడిగాడు ఆదిశేషయ్య ఆయన చెప్పిందంతా విని. ద్వారకాలో దిగాను. గది నెంబరు 104. సరే, ఏ విషయమూ రేపు సాయంత్రం ఫోన్ చేసి చెబుతాను. మరైతే నేను వెళ్ళి వస్తాను అని లేచాడు భాస్కర్రావు. అరరే, కూర్చోండి, మాటల్లో పడి కాఫీ విషయమే మర్చిపోయాను అని నౌకరును పిలవబోతుంటే భాస్కర్రావు అడ్డు తగిలి, ఇప్పుడు అవేం పెట్టకండి, మళ్ళా కలుస్తాంగా అని వెళ్ళిపోయాడు. భాస్కర్రావు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆదిశేషయ్య. నిజమే, 20 నిండిన సత్యకు ఇంకా పెళ్లి చేసి పంపించే సమయం వచ్చింది. జగన్నాథం అంత దూరంలో ఉండి కూడా తన బాధ్యతను తనకి గుర్తు చేశాడు. ఈ సంబంధం కాళ్ళ దగ్గరికి వచ్చింది. సత్యతో మాట్లాడి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచిది. ఆ తర్వాత ఆదిశేషయ్య గారు చూడవలసిన మరో 4-5 పెళ్లి చూసి ఆ గదిలోంచి బయటకు వచ్చారు. నౌకర్ని కేకేసి కాఫీ తెప్పించుకుని తాగి మేడ మీద బాల్కనీలో వెళ్ళి నిలబడ్డాడు. ఆయన దృష్టి తను మేడ మీద 4-5 ఇళ్ళు అవతల ఉన్న ఒక పెంకుటిల్ల మీద నిలిచింది. దాంతో ఆయనకి 10-15 రోజుల నాడు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది. ఆ పెంకుటింట్లో కాపురం ఉంటున్నది చలపతి గారని హైస్కూల్లో లెక్కలు టీచరు. పెద్ద సంసారం, 8 మంది పిల్లలు, 3 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. అందులో 4 ఆడపిల్లలు పెళ్ళిడుకు వచ్చి సిద్ధంగా ఉన్నారు. అందరికన్నా పెద్దమ్మాయి సావిత్రి. 26 దాటాయి. వచ్చే జీతం సంసారం గడవటానికే సరిపోదు ఆయనకి. అప్పటికి కింద మీద పడి పిల్లలకి చదువులు మాత్రం చెప్పిస్తున్నాడు. సావిత్రి పెళ్లి చేయటం అనేది ఆయనకు పెద్ద సమస్యగా పరిణమించింది. సామాన్యంగా సంసారపక్షంగా ఉంటుంది సావిత్రి. అందగతే కాదు, అలా అని ఆనాకారి కాదు. SLCతో చదువు ఆపి టైపు కుట్టు మిషను నేర్చుకుంది. పెద్దవాళ్ళు తన పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే సావిత్రి మాత్రం ఏ ఉద్యోగమైనా తన అర్హతలకు సరిపోయేది దొరక్కపోతుందా అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉద్యోగాలు తేలిగ్గా దొరికే పరిస్థితే ఉండే ఈ దేశంలో చాలా సంసారాల పరిస్థితి చాలా మెరుగ్గానే ఉండేది. కోరుకున్నది దొరక్కపోవటమే మానవ జీవితంలోని పెద్ద శాపం. సావిత్రి ఉద్యోగ ప్రయత్నాలు మరో 2 ఏళ్లైనా ప్రయత్నాలుగానే ఉండిపోయాయి. సావిత్రి అర్హతలకు ప్యూన్ ఉద్యోగమైనా దొరికే సూచనలు కనిపించటం లేదు ఆమెకు. ఆ పిల్ల అలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే చలపతి గారు ఎలాగైనా సావిత్రికి పెళ్లి చేసి పంపించాలని కంకణం కట్టుకున్నారు. కానీ ఆయన పట్టుబడితే మాత్రం అనుకున్నట్టుగా జరిగిపోతాయా ఆయన ఆలోచనలన్నీ? ఆయన ప్రతి ప్రయత్నము విఫలమైంది. ఆస్తి, అంతస్తు, అందము, పెద్ద చదువు, ఉద్యోగము లేని సావిత్రికి పెళ్లి చేయటం అనేది ఎంత కష్టమైన విషయమో ఆయనకు క్రమంగా తెలిసి వచ్చింది. అలా చూస్తుండగానే మరో 4 ఏళ్లు గడిచిపోయాయి. సావిత్రి తర్వాత వాళ్ళు కూడా స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు. ఒకళ్ళకు 3 అయ్యారు చలపతి గారికి పెళ్లి కావలసిన వాళ్ళు. ఆయనకు తన జీవితం ప్రతిరోజు అగ్నిపరీక్షగానే అనిపించేది. ఆ వీధిలో చలపతి గారి కుటుంబం తెలియని వాళ్ళు లేరు. డాక్టర్ వచ్చి సావిత్రిని పరీక్ష చేశాడు. ఆ సమయంలో సావిత్రి గదిలోంచి అందరినీ పంపి చలపతి గారిని మాత్రం ఉండమని చెప్పి డాక్టర్ ఏదో విషయం ఆయనతో చెప్పాడు. అదంతా సావిత్రికి తెలుస్తూనే ఉంది. నీరసంగా కళ్ళు మూసుకుని పడుకున్నా. డాక్టర్ చెప్పింది విని చలపతి గారు తెల్లబోయాడు. మీరు అప్సెట్ కాకండి, ఆ అమ్మాయికి ధైర్యం చెప్పండి, మళ్ళీ రేపు ఉదయం వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు. చలపతి గారు సావిత్రినే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి సావిత్రి కళ్ళు తెరిచేసరికి అగ్నిగోళాల వంటి తండ్రి కళ్ళు కనిపించి భయపడిపోయింది.
ఒక్కసారి సుడిగాలిలోని చిగురుటాకులా వణికిపోయింది ఆమె. చలపతి ఆమె మంచం దగ్గరికి వచ్చి, పాపిష్టిదానా, మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కి ఈ కొంపని భ్రష్టం చేశావు అన్నాడు. ఆ మాటలు ఈటెల్లా తగిలాయి సావిత్రికి. చావు, చచ్చిపో అని కఠినంగా అనేసి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు చలపతి గారు. సావిత్రికి ఒక్కసారి ఊపినలా దుఃఖం ముంచుకొచ్చింది. తండ్రి అన్న మాటలే చెవిలో మారుమోగుతున్నాయి. దుఃఖం పట్టలేక దిండులో తలదాచుకుని ఏడ్చేసింది. ఆ రాత్రి, అవును ఆ రాత్రే ఆ ఇంట్లో ఓ ఘోరం జరిగిపోయింది. అర్ధరాత్రి వేళ సావిత్రి బావిలో దూకింది. ఇంట్లో అందరూ లేచి వచ్చి ఆమెను బయటకు తీసేలోపగానే సావిత్రి ఈ భవబంధాలను తెంచుకుని వెళ్ళిపోయింది. తెల్లవారేసరికి ఆ వార్త పొక్కిపోయింది. అందరూ ఏం జరిగిందని అడగటానికి వచ్చేవాళ్లే. సావిత్రి ఎందుకు చచ్చిపోయిందో తెలిసింది ఒక్క చలపతికే. ఆ చలపతి గారు మాట్లాడడు. మరి ఇంకా ఆ వీధిలో ఉండలేక మరో చోటికి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. కారు హారన్ వినబడటంతో ఆదిశేషయ్య గారి ఆలోచనలు చెదిరిపోయాయి. సత్య కారుని పోర్టుకోలోకి తీసుకుని వచ్చి ఆపింది. ఆదిశేషయ్య గారు చిన్నగా నిట్టూరుస్తూ కిందికి వస్తుంటే అప్పుడే సత్య లోపలికి వచ్చింది. తండ్రిని చూడకుండానే కూని రాగం తీస్తూ సత్య తన గదిలోకి వెళ్ళిపోయింది. వరండాలో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది కరుణ. ఎవరిదో నీడ పుస్తకం మీద పడటంతో తలెత్తి చూసింది. ఎదురుగా శ్రీధర్. తొట్రుపడుతూ లేచింది కరుణ. చాలా దీక్షగా చదువుతున్నారే, ఏం పుస్తకం అది అని అడిగాడు అతను చిరునవ్వుతో. మామ్ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ నవల అంది కరుణ అతనికి కూర్చోమని కుర్చీ చూపిస్తూ. శ్రీధర్ కుర్చీలో కూర్చున్నాడు. కాస్త దూరంలో అతనికి ఎదురుగా నిలబడింది కరుణ. మీ ఏకాంతాన్ని భంగం చేసినట్టున్నాను అన్నాడు శ్రీధర్. అబ్బే అదేం లేదు, ఇవాళ సెలవు కదా, ఏమీ తోచక ఇలా బయలుదేరాను. ఉండండి, కాఫీ తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయింది కరుణ. ప్లీజ్ ఇప్పుడవేం పెట్టుకోకండి నా గురించి అని శ్రీధర్ అంటున్నా కరుణ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి. శ్రీధర్ ఆ పుస్తకాన్ని అందుకుని పేజీలు తిరిగేస్తుండగా గోపి వచ్చాడు. నమస్కారమండి. శ్రీధర్ కూడా ప్రతి నమస్కారం చేస్తూ, ఏమిటోయ్ బాగా చదువుతున్నావా అని అడిగాడు పలకరింపుగా. బాగానే చదువుతున్నానండి అని జవాబిచ్చాడు గోపి. ఈ ఏడాదితో ఇక్కడ చదువు అయిపోతుంది కదూ నీకు? అవునండి. ఆ తర్వాత ఏం చేస్తావు మరి కుతూహలంగా అడిగాడు శ్రీధర్. కాలేజీలో చేరాలని ఉందండి, కానీ అంటూ ఆగిపోయాడు గోపి. అదేం ఆగిపోయావేం గోపి? గోపి చిన్నగా నవ్వుతూ, ఏముందండి చెప్పటానికి, ఇక్కడే ఉండి టైపుల పరీక్షలు కడదామని అన్నాడు. కాలేజీలో చేరవా మరి? చేరాలని ఉందండి, కానీ నా పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు అన్నాడు గోపి. అతని మాటల్లోని నిరాశ నిస్పృహ శ్రీధర్ గమనించకపోలేదు. నో అంత నిరాశగా మాట్లాడుకు. నువ్వు కాలేజీలో చేరు. నీలాంటి తెలివైన కుర్రాడు అవకాశాలు లేక బాధపడటం చాలా దురదృష్టకరం. అయినా ఇక ఆ సంగతి 4 నెలల తర్వాతలేండి అని మాట మార్చాడు గోపి. అంతలో కరుణ శ్రీధర్కి కాఫీ పట్టుకు వచ్చింది. ఏరా అయిందా తిరుగుడు అంది గోపిని చూసి. తిరగటానికేం కాదులే, వెళ్ళింది. సైన్స్ మాస్టారు ఓసారి వాళ్ళింటికి రమ్మన్నాడు అన్నాడు గోపి లోపలికి వెళుతూ. నా కోసం చాలా శ్రమపడ్డారు అన్నాడు శ్రీధర్ కాఫీ తాగుతూ. ఇందులో శ్రమేం లేదులేండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ అయినా ఇవ్వటం కనీసం అతిథి మర్యాద నవ్వుతూ అంది కరుణ. ఓ 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. గోపి కాలేజీలో చేర్పిస్తారా పై సంవత్సరం అని అడిగాడు శ్రీధర్ సంభాషణ ప్రారంభిస్తూ. చేర్పించాలని ఉంది, కానీ ఎంతవరకు చేయగలనా ఆ పని అని ఆలోచనగా ఉంది అంది కరుణ. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను సూటిగా ఆమెనే చూస్తూ అన్నాడు శ్రీధర్. క్షణకాలం కరుణ గుండెలు గుబగుబలాడాయి తెలియని ఉద్వేగంతో. శ్రీధర్ ఏం చెబుతాడా అని. మీకు పట్నంలో ఉద్యోగం వస్తే చేస్తారా అని అడిగాడు శ్రీధర్. అది విరిన కరుణ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పట్నంలో ఉద్యోగం అంటే దొరకటం మాటలా? ఇది కూడా అనుకోకుండా మీ సహాయం వల్ల లభించింది అంది కరుణ మెల్లగా. నో ఇందుకు నా సహాయం ఏమీ లేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు పట్నంలో ఉద్యోగం చేస్తే గోపి చదువు కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుందని. పైగా గోపి లాంటి మెరిట్ స్టూడెంట్కి తప్పకుండా స్కాలర్షిప్ దొరుకుతుంది గట్టిగా ప్రయత్నిస్తే అన్నాడు శ్రీధర్. వింటూ ఉండిపోయింది కరుణ అతను చెప్పేది.
కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగాలి కదండి అంది అంతా విని కరుణ. ప్రయత్నం చేయటంలో తప్పులేదుగా. మీకు మంచి ఉద్యోగం పట్నంలో చూపించే బాధ్యత నాది. మరి అక్కడ వస్తే ఉద్యోగం చేస్తారా అని అడిగాడు శ్రీధర్. కరుణ విస్మయంగా అతన్నే చూస్తూ, మీరు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నట్టున్నారు అంది. శ్రీధర్ ఆమె మాటకి తేలిగ్గా నవ్వుతూ, సరే ఈ విషయం ఇప్పుడు వదిలేద్దాం అన్నాడు. ఆ తర్వాత మరో పావుగంట ఉండి వెళ్ళిపోయాడు శ్రీధర్. అతను వెళ్ళిపోయాక కూడా కరుణ ఏదో ఆలోచనగా అక్కడే కూర్చుండిపోయింది. అక్క అన్న గోపి పిలుపుకు ఉలిక్కిపడింది కరుణ. ఏమిటన్నట్టు చూసింది గోపి వంక. అమ్మ పిలుస్తుంది అన్నాడు గోపి బయటికి వెళుతూ. కరుణ పుస్తకం తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏమిటమ్మా అంటూ కరుణ శారదాంబ పడుకున్న గదిలోకి వచ్చింది. మంచంలో నీరసంగా పడుకుని ఉంది శారదాంబ. ఆ మధ్య బాగా జబ్బు చేసిన తర్వాత ఆవిడ రోజులో ఎక్కువ భాగం మంచంలోనే గడుపుతుంది. ఎవరితోటి ఎంతసేపు ఆ కబుర్లు అని అడిగింది శారదాంబ. శ్రీధర్ గారు వచ్చారు అంది కరుణ ఆవిడ మంచం మీద పక్కబట్టలు సరిచేస్తూ. ఆఫీసులో కాక ఇంటి దగ్గరకు కూడా వచ్చి మాట్లాడే విషయాలు ఏమున్నాయి కాస్త విసుగ్గా అంది శారదాంబ. చేస్తున్న పని ఆపి ఒకసారి తల్లివంక చూసి, గోపి కాలేజీ చదువు గురించి ఏవో అడిగారు అంది. ఏమంటాడు? ఏముంది అనటానికి? గోపికి తప్పకుండా కాలేజీలో చేర్పించమంటున్నాడు. గట్టిగా ప్రయత్నం చేస్తే స్కాలర్షిప్ కూడా దొరుకుతుందట అంది కరుణ. అలాగా, అయితే ఆ ప్రయత్నాలు తానే చేస్తానన్నాడా అని అడిగింది శారదాంబ. ఆ ప్రశ్నలో ఉన్న వెటకారం గ్రహించకపోలేదు కరుణ. అందుకే మాట్లాడలేదు. అయినా ఊళ్ళో వాళ్ళ మాటలు పట్టుకుని అదే పని అన్నట్టు ఆలోచించటం పొరపాటే అంది శారదాంబ. అదేమిటమ్మా అలాగంటావు? గోపిని కాలేజీలో చేర్పించాలని ఉంది. వాడు నిజంగా చాలా తెలివైనవాడు. వాడి భవిష్యత్తుకు మనం ఏం కష్టపడినా నాకు బాధ అనిపించదు అంది కరుణ. నిజమే నువ్వన్నది. కానీ మన ఇంటి పరిస్థితి తెలుసుండి ఇలా ప్రయత్నాలు ఎలా చేయగలుగుతావా అని అంది శారదాంబ. ఆ విషయాలు నేను చూసుకుంటాలే అమ్మా. ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు అనవసరంగా హైరాణ పడకు అంది కరుణ గదిలోంచి వెళుతూ. ఏమిటో ఇన్నేళ్లు వచ్చాక ఇలా పిల్లల చేత చెప్పించుకోవలసిన రోజు వచ్చింది అనుకుంది శారదాంబ పైకి స్వాగతంగా మరోవైపు ఒత్తిగిలి పడుకుంటూ. కరుణ వంట పనిలో పడింది. కానీ ఆమె మనసు అంతా ఇందాక శ్రీధర్ చెప్పిన విషయాల గురించే ఆలోచించడం ప్రారంభించింది. అతనికి ఎందుకింత శ్రద్ధ? తన కుటుంబం మీద ఎంతమంది లేరు తనలాగా ఇబ్బందులు పడుతున్నవారు? వాళ్ళ అవసరాలు ఎవరు తీరుస్తున్నారు? ఏమో తనకేమీ తెలియటం లేదు. కానీ ఇతని మాటలు ప్రవర్తన ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి. కరుణ బొగ్గుల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చినట్లయింది. ఆ భావన రాగానే మనసుని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ కూరగాయల బుట్ట ముందు వేసి కూర్చుంది. అరగంట గడిచింది. అప్పటికి కరుణ వంట చేయటం పూర్తి చేసి గోపి వస్తాడేమోనని ఎదురుచూస్తూ కూర్చుంది. ఏమీ తోచక మళ్లీ ఇందాక మధ్యలో ఆపేసిన నవల తీసుకుంది. కాలం అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియలేదు. గోపి పరుగు పరుగున ఇంట్లోకి వస్తూ అక్క అక్క అని పిలిచే వరకు, ఓహో ఎంత భయపడ్డానురా నీ అరుపుకి అంది దీక్షగా పుస్తకం చదువుతున్న కరుణ. మరే మీ ఫ్రెండు సరళ వచ్చిందే ఇవాళ? ఇప్పుడే బస్టాండ్లో చూశానుగా అన్నాడు గోపి ఒగురుస్తూ. ఇదా? ఇంత ఆయాసపడి నువ్వు చెప్పదలుచుకున్న విషయం అంది కరుణ అక్కడి నుంచి లేస్తూ. నేను చెప్పేశానుగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావని. బస్టాండ్లోనే అందించావన్నమాట వివరాలన్నీ. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా అని అడిగింది కరుణ. మా ఫ్రెండు బాబు వాళ్ళ నాన్నగారు హిందూ పేపర్ వచ్చిందేమో అడిగి రమ్మన్నారు, అందుకని వెళ్ళాం అనేసి గోపి పెరట్లోకి వెళ్ళాడు కాళ్ళు కడుక్కునేందుకు. కరుణ చదువుతున్న నవలను తన పుస్తకాల పెట్టి మీద పెట్టి వచ్చి గోపికి తనకి భోజనాలకి ఏర్పాటు చేయటం ప్రారంభించింది. అంతలో గోపి వచ్చాడు వంటింట్లోకి. అక్క నేను పై సంవత్సరం కాలేజీలో చేరనా అని అడిగాడు కంచెం ముందు కూర్చుంటూ. ఒరే ఇంకా ఈ ఏడాది పరీక్షలు కాలేదు, ఫలితాలు తెలియవు, అప్పుడే పై సంవత్సరం సంగతి అడుగుతున్నావా అంది కరుణ. నేను తప్పకుండా పాస్ అవుతానుగా, మళ్ళా మంచి మార్కులు వచ్చేట్టు. అప్పుడైనా మరి కాలేజీలో చేరనా అన్నాడు గోపి. చూద్దాంలే, ముందు ఈ తిరుగుడు మాని కాస్త శ్రద్ధగా చదువు. నేను ఎప్పుడైనా తక్కువ మార్కులు తెచ్చుకున్నానా ఇప్పటి వరకు? ఓ పెద్ద బడాయి. నాకు ఈ చిన్నతనంలో ఎప్పుడు ఫస్ట్ మార్కులే వచ్చేవి తెలుసా అంది కరుణ చిరునవ్వుతో. మా ఫ్రెండు బాబు వాళ్ళ అక్కయ్య ఈసారి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందటక్క తెలుసా అన్నాడు గోపి ఉత్సాహంగా. అబ్బా చాలా తెలివైన పిల్లన్నమాట.
మరేంటనుకుంటున్నావు అన్నాడు గోపి గొప్పగా. కరుణ ఆలోచిస్తూ భోజనం చేయటం ప్రారంభించింది. గోపి ఉండి ఉండి ఏవేవో కబుర్లు చెబుతున్నాడు. సత్య ఫోన్లో మాట్లాడటం పూర్తి చేసి రిసీవర్ క్రెడిల్ మీద పెట్టేస్తుంటే ఆటో ఒకటి పోర్టుకోలో ఆగటం గమనించింది. అందులోంచి దిగిన వ్యక్తిని చూసి ఆమె మొహం ఆనందంతో వికసించింది. అరే శ్రీధర్, చాలా సర్ప్రైజింగ్గా ఉందే అంటూ వరండాలోకి వచ్చింది. శ్రీధర్ ఆటోకి డబ్బులిచ్చి చిన్న సూట్ కేస్ తీసుకుని వస్తున్నాడు. హలో సత్య, బాగున్నావా అంటూ పలకరించాడు అతను. దివ్యంగా ఉన్నాను. అవును, ఇంత ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు అంది నవ్వుతూ సత్య. నాన్నగారితో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది. ఉన్నారా అని అడిగాడు. అయితే నాన్నగారి కోసం అన్నమాట నువ్వు వచ్చింది అంది సత్య చిరుకోపంతో. అందుకోసమే వచ్చిన గుమ్మంలోనే నీ దర్శనమయ్యిందిగా. మాటలకేం బాగానే చెబుతావు అంటూ నాయర్ కాఫీ పట్రా అంది సత్య. శ్రీధర్ సోఫాలో కూర్చున్నాడు. ప్రయాణం వల్ల బడలిక కనిపిస్తుంది అతనిలో. మీ ఊరు విశేషాలు చెప్పు శ్రీధర్ అంటూ అతని పక్కన కూర్చుంది సత్య. మీ ఊరా? కాదా మరి, అక్కడికి వెళ్ళిన వాడివి అక్కడే ఉండిపోయావు. ఇదిగో ఇప్పుడేగా రావటం అంది సత్య ఇందాకటిలాగానే. ఓ అదా, ఆఫీసు పనులు సత్య. అక్కడ నువ్వు ఓ వారం రోజులుంటే తెలుస్తుంది ఎంత ఊపిరాడని పని ఉంటుందో నవ్వుతూ అన్నాడు శ్రీధర్. అయినా ఆ పల్లెటూళ్ళలో అంతా బోర్. ఓ సినిమా పాడు ఏది ఉండదు. అసలు నీకు టైం ఎలా గడుస్తుంది శ్రీధర్ అక్కడ అని అడిగింది కాస్త ఆశ్చర్యంగా సత్య. శ్రీధర్ నవ్వేశాడు. ఇంతలో నాయర్ ట్రేలో 2 కాఫీలు పట్టుకొచ్చాడు. నాయర్, ఈయన భోజనం ఎక్కడ ఇవ్వాలా? త్వరగా చేయాలి వంట ఇవ్వాలా అంది సత్య. అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోయాడు నాయర్. నేను నా గదికి వెళతాను సత్య అన్నాడు శ్రీధర్. అయితే మరిక్కడికి ఎందుకు వచ్చినట్టు తమరు? బ్యాంక్ టైం కాకుండా నాన్నగారిని కలిసి కొన్ని కాగితాలు ఇవ్వాలి. అందుకని స్టేషన్ నుంచి సరాసరి ఈటే వచ్చేశాను సంజాయిషీగా అన్నాడు శ్రీధర్. ఏం పర్వాలేదులే, నీ స్నానం భోజనం అన్నీ ఇక్కడే. ఇవాళంతా నీకు సెలవు ఇవ్వమని నాన్నగారితో చెప్పేశాను అంది సత్య గబగబా. ఏమిటమ్మా, ఏమిటి నాతో చెప్పేది అంటూ అప్పుడే ఆదిశేషయ్య గారు అక్కడికి వస్తూ, ఓ శ్రీధర్, ఎంతసేపైంది వచ్చి అని అడిగాడు. శ్రీధర్ సోఫాలోంచి లేచి నిలబడుతూ, ఇప్పుడే 5 నిమిషాలైంది అన్నాడు. కూర్చో కూర్చో అంటూ ఆయన శ్రీధర్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. నాన్న, ఇవాళ శ్రీధర్కి హాలిడే ఇవ్వాలి మీరు అంది సత్య. అలాగేలే, కానీ ముందు మా ఇద్దరిని ఓ అరగంట మాట్లాడుకొని అన్నాడు నవ్వుతూ ఆదిశేషయ్య గారు. సరే, ఓ గంట వరకు ఇటువైపు రాను అంటూ సత్య వెళ్ళిపోయింది. శ్రీధర్ తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఏమిటి శ్రీధర్ విశేషాలు అని అడిగారు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ సూట్ కేసులోంచి ఒక గోధుమ రంగు కవరు పొడుగుపాటిది తీసి ఆయనకిస్తూ, మరో కొత్త మిషన్కి ఆర్డర్ ఇచ్చాము 10 రోజుల కిందట. ఇవి బ్యాంకు నుండి వచ్చిన కాగితాలు. ఇవాళ అన్ని పూర్తి చేసి బ్యాంకులో ఇవ్వాలి అన్నాడు. ఓ 2 నిమిషాల పాటు ఆదిశేషయ్య గారు శ్రీధర్ ఇచ్చిన కవరులోని కాగితాలని పరిశీలిస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత చిన్నగా నిట్టూరుస్తూ, సరే, మేనేజరు రాగానే పంపిస్తాను బ్యాంకుకి. ఇంకేమిటి సంగతులు అన్నాడు. శ్రీధర్కు అర్థమైంది ఆయన ఏ విషయం గురించి అడుగుతున్నారో. అతను మెల్లిగా తగ్గు స్వరంతో, కరుణికి ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూపిస్తే గోపి కాలేజీలో చేరి చదువుకోవటానికి ఇబ్బంది ఉండదు. ఆ విషయాలే ఆ మధ్య ఆమెతో అన్నాను. గోపి మంచి మెరిట్ స్టూడెంట్ కాబట్టి స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది అన్నాను అన్నాడు. కరుణ ఏమంది అందుకు? ఇక్కడ ఉద్యోగం దొరకాలిగా అంది. నేను ప్రయత్నం చేసి పెడతాను అని చెప్పాను. కానీ శ్రీధర్, కరుణ తల్లి ఎందుకు ఒప్పుకోకపోవచ్చునేమో అనిపిస్తుంది నాకు. అవును, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆదిశేషయ్య గారు. బాగానే ఉందిప్పుడు. కరుణ అంగీకరిస్తే ఆవిడకు ఏ అభ్యంతరమూ ఉండదనుకుంటున్నాను. ఎందుకని? గోపి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వాళ్ళు ఇక్కడికి రావటమే మంచిదనిపిస్తుంది కాబట్టి. అవును, నువ్వు చెప్పింది నిజమే. కరుణకి ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం ప్రయత్నం చేద్దాం అన్నాడు ఆదిశేషయ్య గారు. శ్రీధర్ మాట్లాడలేదు. భోజనం ఏమంటున్నాడు అని ప్రసంగం మార్చాడు ఆదిశేషయ్య గారు. ఇప్పుడు ఇదివరలా అన్ని వ్యవహారాల్లోనూ తలదూర్చటం లేదండి. ఎందుకంటే మీరు చెప్పమన్న విషయాలన్నీ చంద్రంతో చెప్పాను. అతను భోజనాన్ని ఓ కంట కనిపెడుతున్నాడు అన్నాడు శ్రీధర్. గుడ్. నెమ్మదిగా భోజనం చేతుల్లోంచి అధికారం తప్పించాలి శ్రీధర్. ఎందుకంటే హఠాత్తుగా మనం ఏదైనా అతడి మీద చర్య తీసుకుంటే అది మనకే నష్టం అన్నాడు ఆదిశేషయ్య గారు.
అవునన్నట్టు తల ఊపాడు శ్రీధర్. ఆ తర్వాత ఓ 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయారు వాళ్ళిద్దరూ. శ్రీధర్, ఈ నెలాఖరుకు నేను ఓసారి అక్కడికి వద్దామనుకుంటున్నాను అన్నాడు ఆదిశేషయ్య గారు. ఆ మాట నేను నీతో చెబుదామనుకుంటున్నాను అన్నాడు సంతోషంగా శ్రీధర్. కానీ ఈ విషయం నీ మనసులోనే ఉంచుకో, ఎవరితోనూ అప్పుడే అనుకు అన్నాడు ఆయన హెచ్చరింపుగా. అలాగే. అంతలో మేనేజర్ రావటం చూసి ఆదిశేషయ్య గారు, సరే ఇంక నువ్వు విశ్రాంతి తీసుకో, మేనేజర్ వస్తున్నాడు, అతనికి చెబుతాను ఈ బ్యాంకు పని అంటూ సోఫాలోంచి లేచారు. శ్రీధర్ కూడా లేచి నిలబడ్డాడు. సరిగ్గా ఆ సమయానికే మేనేజర్ అక్కడికి రావటం, ఆదిశేషయ్య గారు అతను కలిసి మేనేజర్ గదిలోకి వెళ్లటం జరిగాయి. శ్రీధర్ చిన్నగా నిట్టూరుస్తూ తను ఇదివరకు ఆఫీసుగా వాడే గదివైపు నడిచాడు. ఆ గదిలో పెద్ద మార్పేం రాలేదు. అప్పటికీ అది అతని గదిలాగానే, ఎవరూ వాడుతున్నట్టు లేదు. అతను విశ్రాంతిగా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. కాళ్ళు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి అలా 5 నిమిషాలు గడిచాయి. అంతలో ఎవరో గదిలోకి వస్తున్న అలికిడి అయింది. అయినా అతను కళ్ళు తెరవలేదు. సన్నగా సెంటు పరిమళం అతని నాసికాపుటాలని తాకింది. గదిలోకి వచ్చినది ఎవరో అతనికి తెలుస్తూనే ఉంది. దొంగ నిద్ర అని అడిగింది సత్య. అతను మాట్లాడలేదు. నిన్నే అడిగేది అంది అతని చెవి దగ్గర గట్టిగా సత్య. అబ్బా అంటూ శ్రీధర్ కళ్ళు తెరిచాడు. సత్య కిలకిలా నవ్వింది. ఇక ఈ క్షణం నుంచి నేను చెప్పినట్టు చెయ్యాలి అంది సత్య. తప్పేదేముంది అన్నాడు నవ్వుతూ శ్రీధర్. చాలా కష్టపడిపోతున్నావు కానీ లేచి స్నానం అది చేసిరా, మనం బజారుకి వెళ్ళాలి అంది సత్య. దేనికి అని అడిగాడు అతను. నీకు ఈ మధ్య ఆఫీసు పనులు తప్ప మరేం గుర్తుండటం లేదు కాబోలు. ఎల్లుండి నా పుట్టినరోజు తెలుసా అంది సత్య. ఓ సారీ సత్య, మర్చిపోయాను. అది తెలుస్తూనే ఉందిలే, ఇంకలే. శ్రీధర్ బద్ధకంగా కుర్చీలోంచి లేచాడు. శ్రీధర్, ఈసారి నా పుట్టినరోజుకి ఏం ప్రెజెంటేషన్ ఇస్తావు అని అడిగింది సత్య. అతను సూట్ కేసులోంచి బట్టలు బయటికి తీస్తూ ఏం కావాలో చెప్పు అన్నాడు. నిజంగా నేను అడిగింది ఇస్తావా అని ఎదురు ప్రశ్న వేసింది సత్య. ఇవ్వకపోతే ఊరుకుంటావా నువ్వు అన్నాడు నవ్వుతూ శ్రీధర్. ఓ అంత భయం కాబోలు నేనంటే కోపంగా అంది సత్య. అరే ఇంతలోనే కోపం వచ్చేసింది. సత్య మాట్లాడలేదు. అబ్బో ఇప్పుడు నీ కోపం పోగొట్టేందుకు నాకు ఓపిక లేదు బాబు అని అతను టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్లబోయాడు. ఈ ప్యాకెట్ ఏమిటి శ్రీధర్ అంది సత్య తన సూట్ కేసులోకి చూస్తూ. శ్రీధర్ ఒక్క క్షణం తడబడి అది ఓ ఫ్రెండ్దిలే, ఇక్కడే ఉంటాడతను, అతనికి ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ నాకు తెలియని నీ స్నేహితులు ఎవరబ్బా అంది సత్య. ఉన్నారులే, నువ్వు చూడలేదు ఎప్పుడు. సరేలే, ఇంటికి నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు నువ్వు. స్నానం చేసి వచ్చాక తీరిగ్గా ఎన్ని ప్రశ్నలైనా అడుగు, ఓపిగ్గా అన్నిటికీ జవాబులు చెబుతాను అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్. సత్య అక్కడే అతని కుర్చీలో కూర్చుండిపోయింది. ఆమె దృష్టి సూట్ కేసులోని ప్యాకెట్ మీదే ఉంది. దాన్ని చేతిలోకి తీసుకుంది. పరిశీలనగా అటు ఇటు తిప్పి చూసింది. తిరిగి ఆ ప్యాకెట్ పెట్టేయబోతుంటే అతని బట్టల అడుగు నుంచి ఒక ఫోటో తొంగి చూస్తుండటం గమనించి దానిని బయటికి తీసింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని పరీక్షగా చూసి ఆలోచనలో పడింది సత్య. అంతలోనే ఆమెకు కిందటిసారి తను సూర్యాపురం వెళ్ళినప్పుడు తనకి శ్రీధర్ పరిచయం చేసిన కరుణ గుర్తుకు వచ్చింది. ఆ ఫోటోలోని వ్యక్తి కరుణే, అందుకు సందేహం లేదు. సత్య మనసు అదోలా అయిపోయింది క్షణంలో.